అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. గతంలో అగ్రిగోల్డ్ ఇచ్చిన ఆస్తుల వివరాలు తప్పులు తడకగా ఉన్నాయని బాధితులు కోర్టుకు తెలిపారు. అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థల ఆస్తుల వివరాలు తెలపాలని ఆదేశించిన కోర్టు సంస్థ యజమానిని ఎందుకు అరెస్టు చేయలేదని సిఐడిని ప్రశ్నించింది. ఇదే విషయంపై తాజా సమాచారం మా ప్రతినిధి శర్మను అడుగుదాం. శర్మ, అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణకు సంబంధించి తాజా అప్డేట్ ఏంటి? అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసుల వైఖరి పట్ల హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి బాధితులకు ఊరటనిచ్చేటువంటి అంశాలని వాళ్ళ ప్రధానంగా హైకోర్టు ప్రస్తావించింది. గతంలో 14 ఆస్తులకు సంబంధించి అగ్రిగోల్డ్ యాజమాన్యం అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించింది. అవన్నీ కూడా తప్పుల తడకగానే ఉన్నాయి. వాళ్ళు ఎకరా ₹1,00,000 విలువ చేసేటువంటి ఎకరా భూమిని దాన్ని గజాల్లోకి మార్చి 15 నుంచి 20,000 రూపాయలు ఉంటూ పెద్ద ఎత్తున బాధితులకు అన్యాయం చేసే రీతిగా వాళ్ళు అఫిడవిట్లు దాఖలు చేశారు. అవి 7.5 కోట్ల ఆస్తులు, అంటే సుమారు 5 నుంచి 600 కోట్ల ఉండేటువంటి విలువైనటువంటి ఆస్తులను 7.5 కోట్ల రూపాయలుగా చూపించారు. కాబట్టి ఇవన్నీ తప్పుల తడక అంటూ కూడా బాధితుల తరపున లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ సందర్భంలోనే అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి 154 ఆస్తులకు సంబంధించి అలాగే అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులను అఫిడవిట్ రూపంలో వాటిని సమర్పించాలంటూ గురువారానికి విచారణ వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఏపీసీఐడిని కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఎందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయటం లేదు, చేయడం వల్ల వచ్చేటువంటి నష్టాలేంటి అనేటువంటి సందర్భంలో అగ్రిగోల్డ్ తరపున మీరేమైనా వకాల్తా పుచ్చుకొని డబ్బులు ఇస్తారనేటువంటి అంశాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది. దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసినటువంటి రమేష్ బాబు రైట్ శర్మ